శివుడు బాలుడి రూపంలో ఉన్నాడని మీకు తెలుసా? ఎప్పుడైనా కథను విన్నారా? నేను చెప్తుంది నిజమే. హాయ్ అండి, దిస్ ఈజ్ అల్లూరి ప్రణీత. మీరు చూస్తున్నది కోటప్పకొండ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామంలో ఉంది ఈ క్షేత్రం. శివుడు సతీ వియోగం తర్వాత తనను తాను చిన్న బాలుడిగా రూపాంతరం చేసుకొని ఈ కొండపై తపస్సు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో గొల్లభామ అనగా ఆనందవల్లి ప్రతిరోజు కోటప్పకొండను ఎక్కి శివునికి పాలుని సమర్పిస్తూ వచ్చేది. ఇలా ప్రతిరోజు చేయడం ఆనవాయితీగా చేసుకునింది. అలా కాలక్రమేణా శివునికి భక్తురాలైపోయింది. అలా ఒకనాడు పాలను తీసుకుని వెళుతుండగా ఒక కాకి ఆ పాలను ఎంగిలి చేస్తుంది. తిరిగి మళ్ళీ పాలను తీసుకుని వచ్చేసరికి శివునికి ప్రసాద సమయం అయిపోతుంది. గొల్లభామ ఇంటికి రమ్మని కోరగా శివుడు సరే అని వెనుకకు తిరగకుండా వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. కొంత సమయం తర్వాత గొల్లభామ వెనుకకు తిరిగి చూడటంతో శివుడు మరియు గొల్లభామ శిలలుగా మారిపోతారు.